ఓం నమ శివాయ. ప్రియమైన భక్తులారా, ఈరోజు మనం వినబోయే కథ మహాశివరాత్రి మహిమను తెలియజేసే అద్భుతమైన కథ. ఒక చిన్న పక్షి చేసిన ఉపవాస జాగరణ వలన దాని జీవితమే మారిపోయింది. ఈ కథను పూర్తిగా వినండి. మీ జీవితంలో ఉన్న కష్టాలు కూడా శివుని కృపతో తొలగిపోతాయి. ఈ చిన్న పక్షి చేసిన పూజ వల్ల తన జీవితమే మారిపోయింది. అలా మానవులం మనము భక్తితో భగవంతుని ఒక్కసారి స్మరించుకుంటే ఆ శివుడు ఖచ్చితంగా కటాక్షిస్తాడు. కాన ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది. అది ప్రతిరోజు ఆహారం కోసం చెట్ల మీద ఎగురుతూ జీవించేది. ఒకరోజు మహాశివరాత్రి రోజు వచ్చింది. ఆ రోజు ఆ పక్షికి సరైన ఆహారం దొరకలేదు. అది ఒక చెట్టు మీద కూర్చొని ఆకలితో రాత్రంతా మేల్కొని ఉంది. ఆ చెట్టు కింద ఏముందో తెలుసా? ఒక పవిత్రమైన శివలింగం. ఆ పక్షి చెట్టుపై కూర్చొని ఉండగా దాని కాళ్ళకు తగిలిన ఆకులను ఒక్కొక్కటిగా కిందకు పడుతూ శివలింగంపై పడ్డాయి. అవి బిల్వపత్రాలే. అలా ఆ పక్షి తెలియకుండానే శివార్చన చేసింది. రాత్రంతా ఆకలితో ఉండటం వల్ల ఉపవాసం కూడా చేసింది. రాత్రంతా మేల్కొని ఉండటం వల్ల జాగారం కూడా జరిగింది. శివుని కృప అలా ఆ పక్షికి తెలియకుండానే శివుని కృప అందింది. ఉదయం అయ్యేసరికి ఆ పక్షి ప్రాణాలు విడిచింది. కానీ శివుడు ఆ పక్షి భక్తికి మెచ్చి గురించి దానికి మోక్షం ప్రసాదించాడు. ఇంత చిన్న జీవి చేసిన తెలియకుండా పూజకే శివుడు ఇంతటి ఫలితం ఇచ్చాడు. అయితే మనం భక్తితో నిష్ఠతో శివరాత్రి ఉపవాసం చేసి జాగరణ చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో ఆలోచించండి భక్తులారా. నా ప్రియమైన భక్తులారా, భక్తితో శివుడికి ఆరాధన చెయ్యండి. ఈ కథ మనకు చెప్పేది నీతి ఏమంటే, శివుడు భక్తిని మాత్రమే చూస్తాడు. మనం చేసే చిన్న పూజకైనా మహా ఫలితం ఉంటుంది. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ, బిల్వ అర్చన ఎంతో శ్రేష్టం. కష్టాలు తొలగిపోయి పాపాలు నశించి శివకృప మనపై ఎప్పటికీ లభిస్తుంది. ఆ శివుడి ప్రేమతో మనము చెమ్ము నీళ్లు పోస్తేనే పులకరించిపోయే ఆ శంకరుడు, అదే నువ్వు భక్తితో భగవంతుణ్ణి శివరాత్రి జాగరణ చేసి ఆ భగవంతుని నామస్మరణ చేసి బిల్వపత్రాలతో నిష్టగా పూజ చేసి నీ కష్టాలన్నీ ఒక్కసారి ఆ భగవంతుడికి చెప్పుకున్నావంటే ఎటువంటి కష్టమైనా తొలగించే అంత శక్తివంతమైన భగవంతుడు. శివ ఆరాధన చెయ్యండి. ఆ రోజు ఖచ్చితంగా భగవంతుడు ఎటువంటి కష్టాలైనా ఇలాగే తొలగిస్తాడు. ప్రియమైన భక్తులారా, ఈ చిన్ని వీడియో మీకు నచ్చితే, ఈ మహిమగల శివరాత్రి కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.